పట్టుపరికిణి. ఈ కథను రచించిన వారు మణి నవకాంత్ గారు. ఈ కథ 1994 జూలైలో వనితలో ప్రచురితమైంది. చంద్రం మాస్టారు స్కూల్ కాంపౌండ్లోకి అడుగు పెడుతూనే ముక్కుపొడి ఎగపీల్చి హార్చు అంటూ భళ్ళున తుమ్మి స్కూలు పాకల మధ్య ఉన్న విశాలమైన ఖాళీ స్థలం దగ్గరికి వచ్చారు. అక్కడ గుంపులు గుంపులుగా పిల్లలంతా గుమికూడారు. అందరికీ ఏదో తెలియని ఆనందం, ఉత్సాహం కొట్టుమిట్టాడుతోంది. మకర సంక్రాంతి రాబోతోందంటే ఆ స్కూలు కొత్త పెళ్లి కూతుర్లా ముస్తాబవుతున్నట్టే. పైగా ఆ స్కూలుకి ఓ ప్రత్యేకత ఉంది. అది చంద్రం గారి వల్లే వచ్చిందని చెప్పాలి. అదిగో వారు రావడంతోనే పిల్లలంతా కేరింతలు, ఒకటే గోల చప్పట్లు. మాస్టర్ వచ్చేశారు వచ్చేశారంటూ. ఆయన చిన్న గట్టు మీద నించుని పిల్లల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. పిల్లలు, మీరు గోల చెయ్యకుండా మంచి వాళ్ళని పెంచుకోవాలి. హాచ్! పిల్లలంతా ఈలలు వేసేశారు. తెలుగు పంతులు గారు లయబద్ధంగా తుమ్మడంతో సంక్రాంతిని పురస్కరించుకొని స్కూల్ని అందంగా అలంకరించడంపై ఆయన సుదీర్ఘ ప్రసంగం ప్రారంభమైంది. ఆ హైస్కూలు ఊరి చివర చెరువు పక్కన పూరిపాకల్లో ఉంది. పూరిపాకలు క్లాసు రూములైతే దానికి ఆనుకుని ఆ పక్కగా ఉన్న షెడ్డు, ఆఫీస్ రూము, మాస్టర్ల విశ్రాంతి రూము, లోపల హెడ్ మాస్టర్ రూము ఉన్నాయి. ఏ చిన్న పండగ వచ్చినా ఆ స్కూలుని పెళ్లి మండపంలా అద్భుతంగా అలంకరించాలని తెలుగు పంతులు గారికి మహా సరదా. అందున సంక్రాంతి సంబరాలేమో మొత్తం పిల్లలందరికీ పనే. ఆడపిల్లలైతే ఆవు పేడతో అలికి ముగ్గులెయ్యడం, మగపిల్లలందరూ జట్టుగా చేరి ఆడవాళ్లకి పోటీగా స్కూలు గోడలన్నీ దులిపి జెండాలవి అంటించడం వగైరా. ఎవరి క్లాస్ రూమ్కి వాళ్ళు పోటీపడి అందంగా చెయ్యాలని తపన పడేవాళ్ళు. బాగా అందంగా ఉన్న క్లాస్ రూమ్కి చంద్రం గారు ప్రైజులు కూడా ఇచ్చేవారు. ఆయన ఉపన్యాసం పూర్తవడంతో చదువు అబ్బకపోయినా గిదువు అబ్బుతుందన్నట్టు బాధ్యతలు పిల్లల మీద పడ్డాయి. పిల్లల్లో కోలాహలం మొదలైంది. చూడండి మా క్లాస్ రూమ్ ఎలా చేస్తామో అంటూ ఒకరికొకరు పోటీలు పడి మాట్లాడుకున్నారు. లలిత ముగ్గులు పెట్టడంలో స్కూలుకి ఫస్టు, చదువులో కూడా. అందుకే లలిత ఏ సెక్షన్లో ఉంటే ఆ సెక్షన్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అది 9వ తరగతి బి సెక్షన్. మిగతా క్లాస్మేట్సు రామలక్ష్మి, రేణుక, గీతిక, మిగతా పిల్లలందరితో పాటు లలిత కూడా క్లాస్ రూమ్కి వచ్చింది. మగపిల్లలంతా స్కూలు బూజులు దులపడం మొదలెట్టారు. బల్లలవి సర్దుతున్నారు. రేణుక లలిత దగ్గరికి వచ్చింది. ఈలోగా రామలక్ష్మి తదితరులు వచ్చారు. మా ఇంటికి నా కొత్త బట్టలు చూడ్డానికి వచ్చినట్టు వద్దుగాని అంది రామలక్ష్మి. ఆ మాట విన్న గీతిక, కొత్త బట్టలంటే గుర్తొచ్చిందే, మా డాడీ నాకు పంజాబీ డ్రెస్సు, చుడీదారు తీసుకున్నారు. ఏమేవ్ రేణుక, నువ్వేం కుట్టించుకున్నావే? మామూలే. మా నాన్నగారు ఎప్పుడూ నాకు సంక్రాంతి బట్టలంటే పట్టుపరికిణి, జాకెట్టు, నైలెక్స్ ఓణి తీసుకొస్తారే. ఒక్కో ఏడాది ఒక్కో రంగు అనుకో. ఉబ్బిపోయి ఉత్సాహంగా అంది రేణుక. మౌనంగా వాళ్ల సంభాషణ వింటోంది లలిత. మోచెయ్యి బెంచీకి ఆంచి బుగ్గ మీద వేలు పెట్టుకుని దిగులుగా కూర్చుంది. అందరూ కొత్త బట్టల గురించి కొత్త కొత్తగా మాట్లాడుకుంటుంటే ఏ సంక్రాంతికి కూడా కొత్త బట్టలకి నోచుకొని లలిత ఈ ఏడాది ఎలాగైనా బట్టలు కుట్టించి పెట్టమని తండ్రిని అడగాలని నిశ్చయించుకుంది. సూరిశాస్త్రి బయట వరండాలో కూర్చున్నారు. పక్కనే భార్య నారాయణమ్మ బియ్యంలో రాళ్లు ఏరుతోంది. మధ్య మధ్యలో ఒక్కో మట్టిగడ్డ నోట్లో వేసుకుంటోంది. అది చూసిన శాస్త్రిగారు, ఒసేవ్, మట్టిగడ్డలు తినకే, రక్తం విరిగిపోతుంది, ఒళ్ళు పాలిపోతుంది. లేచిన దగ్గర నుండి నా ఆరోగ్యం గురించే మీ శ్రద్ధ తప్పితే అబ్బాయి రాసిన ఉత్తరానికి మీరు శ్రద్ధ చూపించరేమిటండి? ఉత్తరం రాసి ఇవాళకి వారం రోజులు అవుతోంది. ఎలా జరిగేది అలా జరుగుతుంది. వాడు చదివేది డాక్టర్ కోర్సు. తాడో పేడో అమ్మైనా వాడికి డబ్బు పంపకుండా ఉంటానా? తప్పదు కదా. పైగా నాకు శ్రద్ధ లేదంటున్నావు. బాగుందే, నీకు ఆరోగ్యం పాడవుతుందని నా బాధ తప్పితే మరొకటి కాదు కదా. అబ్బా తినంలేండి, ఇక ఊరుకోండి అంటూ చేట తీసుకుని లేవబోయింది. అమ్మా అంటూ లలిత వచ్చింది. ఏమిటి, స్కూల్ అప్పుడే విడిచిపెట్టేశారా? పుస్తకాలేవి? అది ఏంటది? మరేమో స్కూల్లో పండగ డెకరేషన్కి ముగ్గులు వెయ్యమన్నారు. నీకు వచ్చుగా, వెయ్యి. అది కాదమ్మా. ఏమిటో నాకు చెప్పందే ఎట్టా తెలుస్తుంది చెప్పు. అమ్మా, పండక్కి మా తోటి ఫ్రెండ్స్ అంతా కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు.
నాకు కూడా చిన్నగా తల్లి దగ్గర గొణిగింది లలిత. ఏమిటమ్మా, ఏమేవ్, ఏమిటిటా? ఏమో, అదేదో మీరే అడగండి మీ కూతుర్ని. చెప్పవే, నా దగ్గర గొణగడం కాదు, కూతుర్ని చూసి అంది నారాయణమ్మ. చెప్పమ్మా. నాన్నగారు, మరి పండక్కి కొత్త బట్టలు తొడుక్కోవాలని ఉంది నాన్నగారు. అన్నట్టు లలిత, నీకు చెప్పడం మరిచానమ్మా. ఇప్పటి వరకు మీ అమ్మ దాని గురించే రాద్ధాంతం చేస్తోందనుకో. అన్నయ్య డబ్బు పంపమని చెప్పి లెటర్ రాశాడు, చూసావు కదా. నిన్ననే వాడికి మనీ ఆర్డర్ చేసేశానమ్మా. ప్రస్తుతానికి డబ్బు నిండుకుందమ్మా. రాగానే నీకు కోరిన బట్టలు కొంటాను. నాన్న, డబ్బొచ్చినప్పుడు సంక్రాంతి మళ్ళీ రాదు కదా నాన్న. నాకు తెలుసమ్మా, కానీ ఏం చెయ్యను, వాడికి డబ్బు పంపడానికే నానా తంటాలు పడ్డాను. నాన్న, పోనీ నా దగ్గర నేను దాచుకున్న డబ్బుంది, అందులో కొంచెం డబ్బు వేసి కొత్త బట్టలు కొనండి నాన్న. నా ఫ్రెండ్స్ అంతా కొనుక్కున్నారు నాన్న. అమ్మా, వాళ్ళంతా వసతులున్నవాళ్ళు, వాళ్లతో మనం పోటీ పడగలమా చెప్పు. అన్నయ్యకి ఈ సంవత్సరంతో డాక్టర్ కోర్సు పూర్తవుతుంది. ఈ హౌస్ సర్జన్ అయిపోయిందంటే వాడెక్కడో చోట డాక్టర్గా చేస్తాడనుకో, మన కష్టాలన్నీ తీరిపోతాయి. అప్పుడు నీకొక్క కొత్త బట్టలేంటమ్మా, ఎంచక్కా నగలు కూడా చేయిస్తా, సరేనా? అలాగే నాన్న, మనసును సరిపెట్టుకుని బయలుదేరింది. ఎక్కడికమ్మా? స్కూల్లో ముగ్గులు వేయాలి నాన్న, అంతా నా కోసం ఎదురు చూస్తుంటారు అంటూ స్కూల్ వైపు దారి తీసింది లలిత. డాక్టర్ కోర్సు పూర్తయి పట్టా పుచ్చుకున్న లలిత అన్నయ్య ఒక పెద్ద వ్యక్తి దృష్టిలో పడ్డాడు. అతగాడి కూతురు కూడా డాక్టర్ పట్టా పుచ్చుకుంది. ఆయన కూడా పేరు మోసిన డాక్టరే కావడంతో ఆయన కూతుర్ని పెళ్లి చేసుకుని ఇల్లరకం వెళ్ళిపోయాడు లలిత అన్నయ్య. ఇంత కష్టపడి పెంచి చదివించిన కొడుకు ఆసరా అవుతాడనుకుంటే అసలు చూడ్డం లేదు సరికదా, కనీసం పలకరించడానికి కూడా రావడం లేదు. రాకపోతే పోయే, కనీసం తండ్రి చదివించడానికి చేసిన అప్పులు కూడా తనకు సంబంధం లేదన్నాడు. దాంతో కొడుకు చేసిన పనికి సూరిశాస్త్రికి ప్రాణం పోయినంత పని అయింది. ఇప్పుడైతే కొడుకు ఎడమొహం పెట్టి తప్పుకున్నాడో అప్పుల వాళ్ళు బాకీలు తీర్చమంటూ ఎగబడ్డం మొదలెట్టారు. వాళ్ళకి నచ్చచెప్పి పంపడం కష్టతరమవుతోంది. నిన్న మొన్నటి బాకీలు కావవి, 5 సంవత్సరాల క్రితంవి. శాస్త్రికి ఉన్న 2 ఎకరాల భూమి కౌలుదారికిస్తే ఆ వచ్చే సొమ్ము కుటుంబ పోషణకి సరిపోతుంది. తనకి చిన్నతనం నుండి మసలిన ఉద్యోగం ద్వారా వచ్చే రాబడి స్వల్పం మాత్రమే. స్టాంప్ వెండర్గా, దస్తావేజులు అమ్మే వ్యక్తిగా ఊరంతా పేరున్న సొంత ఇల్లంటూ కూడా ఏమీ సంపాదించుకోలేకపోయాడు. ఇప్పుడు కొడుకుని డాక్టర్ని చేసేటప్పటికి ఉన్న పొలం కూడా ఉంటుందా ఊడుతుందా అనే పరిస్థితి వచ్చింది. సూరిశాస్త్రికి ఉన్న 2 ఎకరాల పొలం నీటి వసతి లేని పొలం. అందుకే ఆ పొలం కూడా అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆ పొలం బేరం పెట్టినా అమ్మేక శాస్త్రికి చేసిన బాకీలకు గాను చెల్లిపోగా ఇంకా బాకీ ఉండే పరిస్థితే కానీ మిగులేం కనిపించదు. గత్యంతరం లేని పరిస్థితిగా ఉంది అతని స్థితి. 1 సంవత్సర కాలంలో ఎంత మార్పు! చేతికే అందొచ్చిన కొడుకు చేజారిపోతే అంతే మరి. సంధ్యావందనం చేస్తున్నారు శాస్త్రి. బాకీల వాళ్ళు వాకిట్లోకొచ్చి ఒకటే గోల, ఇస్తావా చస్తావా అంటూ. సంధ్యావందనం ముగించి వచ్చిన శాస్త్రి బాకీల వాళ్లతో, చచ్చినా మీ బాకీ తీర్చే చస్తాలేండి, ప్రమాణం చేస్తుంటే చూడనే చూసింది లలిత. 9 పాసై 10లోకి వచ్చిందేమో. ఇప్పుడిప్పుడే కుటుంబ బాధ్యతలు పోటీ పడుతున్నాయి ఆమె చిన్నారి మనసుపై దాడి చేస్తూ. చంద్రంగారి దయవల్ల ఆ హైస్కూల్ స్వరూపమే మారిపోయింది. రిటైర్ కాబోతున్న సందర్భంగా ఏదో ఒక మంచి పని చేయాలని ఆయన కనిపించింది. అందుకే పూరిపాకల్లో పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, వర్షాలకి తడిసే అవస్థ పడుతున్నారని, క్లాస్ రూమ్లకి షెడ్డు నిర్మాణానికి ధనసేకరణ చేయ సంకల్పించి ఒక జమీందార్ని కలిశారు. ఆయన సంతోషంగా షెడ్డు నిర్మాణానికి ధన సహాయం చేశారు. చంద్రంగారిని స్కూల్ స్టాఫు, పిల్లలతో పాటు ఊరి ప్రజలందరూ కూడా ఘనంగా సన్మానించారు. రిటైర్ అయిపోతున్న సందర్భంగా ఆ ఆఖరి రోజున కూడా ఆయన సన్మాన సభలో ప్రసంగిస్తూ పిల్లల మనసు వెన్నలాంటిదని, వారిని గాయపరచకుండా సౌమ్యంగా సహృదయంతో చేరదీయాలని అన్నారు. రేపటి నుండి స్కూల్కి చంద్రం మాస్టర్ రారని ఏడ్చేశారు కొందరు పిల్లలు. అలా పిల్లలందరి దృష్టిలో చెరగని ముద్రగా గుర్తుండిపోయారు. పూరిపాకల స్థానే పక్కా క్లాస్ రూమ్లు ఏర్పడ్డంతో, అందున చంద్రంగారు లేకపోవడంతో స్కూల్లో ఏ ఫంక్షన్ జరిగినా పిల్లలు ఏమంత ఉత్సాహం చూపడం లేదు. కొందరు పిల్లలకైతే మట్టి నేల పోయి
క్లాస్ రూమ్లు శుభ్రంగా ఉండడంతో మహదానందంగా ఉంది. ఆడపిల్లలకైతే చాలా సంబరంగా ఉంది. స్కూలు గదులన్నీ అలికే పని తప్పిందని. అన్ని పండగలకి, అన్ని ఫంక్షన్లకి వాళ్ళకి ఆనందంగా ఉంది. కానీ అదిగో రాబోతోంది సంక్రాంతి. వాళ్ళకి దిగులు ప్రారంభమైంది. పోయినేడాదైతే పోటీలు పడి అలికామని, మగాళ్లతో బకెట్లకి బకెట్లు పేడ తెప్పించుకున్నామని సరదాయే లేకుండా పోయిందని అనుకున్నారు. లలిత ఫ్రెండ్సు రేణుక, గీతిక, రామలక్ష్మిలకైతే స్కూల్లో పోటీలు లేకపోవడం, స్కూలు అలంకరణలు లేకపోవడం, చంద్రం మాస్టారు లేకపోవడంతో వాళ్ళంతా ఇళ్ల దగ్గర కూడా కనీసం సంక్రాంతి గొబ్బెమ్మలు పెట్టుకోవడం మానేశారు. అంతా క్లాస్కి వచ్చారే కానీ ఏదో నిరుత్సాహం. మగవాళ్ళకైతే పేడ ఇబ్బంది తప్పిందని చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాసు, బుజ్జిలు, రేణుక, గీతిక, రామలక్ష్మి లలితల దగ్గరికి వచ్చారు. చూడండి, ఇక మీరు అలకటాలు కడగడాలు ఇళ్ల దగ్గర పెట్టుకోండి, మాకైతే హాయిగా ఉంది అన్నాడు బుజ్జి గీతికతో. మాకింటి దగ్గర అలకే కర్మ, కడిగే కర్మ ఏం పట్టలేదు, మాకు పాలేర్లున్నారు అంది గీతిక. మాకైతే పండగొస్తే మా అవ్వుంది, మమ్మల్ని చీపురు పుల్ల కూడా ముట్టనివ్వదు తెలుసా. ఇంచక్కా ప్రతి ఏడాది సంక్రాంతికి మేం పట్టుపరికిణి జాకెట్టు ఓణి వేసుకుని జాలీగా తిరగడమే అంది రేణుక. పట్టుబట్టలు, కొత్త బట్టలు ఎవరు వేసుకోరు? మీకే నా పెద్ద గొప్ప. ఆఖరికి ముష్టివాడు కూడా పండగ పూట కొత్త బట్టలు తొడుక్కుంటాడు. నాకెప్పుడు పడితే అప్పుడు లెక్కలేనన్ని కొత్త బట్టలు తీస్తారు మా డాడీ మమ్మీ అన్నాడు శ్రీనివాస్ రేణుకతో. ఎవరెన్ని అనుకున్నా పండగ పూట కొత్త బట్టలు తొడుక్కుంటేనే అందరికీ అందంగా ఉంటుంది. అంతేగాని పండగ పూట పాత గుడ్డలు, చినిగిన గుడ్డలు తొడుక్కుంటే సంవత్సరం అంతా చిరిగినవే ఉంటుంది అంది రామలక్ష్మి. వాళ్ళంతా అలా ఉబుసిపోకకు కొత్త బట్టల గురించి మాట్లాడుకుంటుంటే వాటిని ఎప్పుడో మరిచిపోయిన లలిత నిర్లిప్తంగా కూర్చుంది. వాళ్ళంతా కలిసి పండగ నాడు గుడికి వెళ్దామనుకున్నారు. అంతా ఒకే రకం పట్టుపరికిణీలు తొడుక్కుని సరదాగా వెళ్దామనుకున్నారు. లలితను కూడా రమ్మన్నారు. నేను రాను అని లలిత ఖచ్చితంగా వాళ్లతో చెప్పేసి ఇంటికి వచ్చేసింది. ఇదెప్పుడు ఇంతే, సరదాకెప్పుడూ కలవదు. పోన్లే, మనం ముగ్గురం గుడికి వెళ్ళొచ్చేద్దామే మూతి తిప్పుకుంటూ గీతిక రామలక్ష్మితో చెబుతుంటే తల ఊపడం రేణుక వంతయింది. నిశీధి చిరు దీపం వెలుతుర్లో ఆలోచనల మయంతో తల మునకలవుతోంది. ఒంటరిగా గదిలో పడుకున్న లలిత రెప్ప వాల్చిందే కాని నిద్ర రావడం లేదు. గది నిండా చీకటి పరుచుకున్నా, ఆమె మనసు నిండా దిగులు పేరుకున్నా దానికి కారణం పరిస్థితులే. ఎంత కట్టడి చేద్దామనుకున్నా ఆపకుండా మనసు గతం వైపు దారి తీస్తోంది. తన కళ్ళలో వెలుగుతున్న వెలుతురు ఈనాటిది కాదు, అది ఏనాటిదో. అంతా సంక్రాంతి పండక్కి పట్టు పరికిణీల జిగిజిగిలతో దగదగలతో హుషారుగా రోడ్ల వెంబడి నడుస్తుంటే వాళ్ళని చూస్తూ గడపడమే అలవాటైపోయింది. తను అందరిలా హుషారుగా పట్టుపరికిణి, జాకెట్టు, ఓణి, జడకుప్పెలు పెట్టుకుని సంతోషంగా తిరగాలని కోరుకుంది. కానీ ఆ అదృష్టం తనకి లేదనుకుంది. ఆ ఏడాది బాగా గుర్తు. వ్యక్తురాలైన మొదటి సంవత్సరం సంక్రాంతి పండక్కి 4 రోజులుందనగా అమ్మకి జబ్బు చేసింది. ఆ బాధతో ఉండిపోయారు. ఆ తర్వాత కిందటేడాది అన్నయ్య చదువుకని డబ్బు పంపాల్సి వచ్చింది. ఈ ఏడాది అప్పుల వాళ్లతో బాధలు పడుతున్నారు. అయినా నా రాత కాని ఎవరినని ఏం ప్రయోజనం? పట్టుబట్టలు కావాలని కోరుకుంటే వచ్చేస్తాయా? నాకు అదృష్టం ఉంటే ఎప్పుడో వచ్చావి. అందుకని అడిగి నాన్నగారిని బాధ పెట్టకూడదు. అయినా వాళ్ళంతా నన్ను దెప్పి పొడుస్తున్నారనే కదా నాకు బాధ. నాన్నగారు చెప్పినట్టు వాళ్ళంతా వసతులున్నవాళ్ళు. రేణుక వాళ్ళ నాన్నగారు ఆఫీసరు, రామలక్ష్మి వాళ్ళ నాన్నగారేమో లక్షాధికారి, గీతికకి అసలే గొప్పలెక్కువ. వాళ్ళ నాన్నగారేమో కోటీశ్వరుడు. వాళ్లతో పోటీ పడ్డం నా పిచ్చి కాకపోతే మరేమిటి? అయినా ఏంటిట, ఈ ఒక్క సంవత్సరమేగా వాళ్లతో పోరు. ఈ ఏడాదితో 10వ తరగతి అయిపోయిందంటే ఇంక వాళ్ళు దెప్పుతారన్న బాధ ఉండదు. కొత్త బట్టలు కావాలి, పట్టుపరికిణి కావాలి అన్న ఆశ ఉండదు. మనసుని కఠినం చేసుకుంటూనే నిద్రలోకి జారుకుంది లలిత. సంధ్యావందనం ముగించిన సూర్యశాస్త్రి తడిబట్టను దండ మీద ఆరేస్తూ యథాలాపంగా పెరట్లో అటువైపు తిరిగి బట్టలు ఆరేస్తున్న లలితను చూశారు. చిరిగిన జాకెట్ కనపడకుండా ఓణీతో కప్పుకోవడం గమనించారు. అక్కడి నుంచి నెమ్మదిగా వరండాలోకి వచ్చి కూర్చున్నారు. కూతుర్ని అలా చూసిన ఆయనకి చాలా బాధ కలిగింది. ప్రతి ఏడాది
ఈసారి బట్టలు కావాలని పట్టుపరికిణి కుట్టించమని మారం చేస్తుండేది. ఈసారి అడగడం లేదు. కుట్టించలేని అసమర్థుణ్ణని తెలిసి ఊరుకుంటూ ఉంటుంది. ఎంతటి ఔన్నత్యం ఉంది తన కూతురికి! తెలియకుండానే ఆయనకి కళ్ళ వెంబడి కన్నీరు కారాయి. అవి తుడుచుకున్నారు. లలిత వ్యక్తురాలైన దగ్గర నుండి ఇప్పటి వరకు ఆయన ఓ నగ చేయించడం గాని, ఏదైనా సొమ్ము బ్యాంకులో ఆమె పేర వేయడం గాని చేయలేదు. అన్నిటికీ అవరోధం. కొడుకు డాక్టర్ చదువైతే వాడెటూ గొప్పవాడవుతున్నాడు. అన్ని కష్టాలు తీరిపోతాయి అనుకున్నారు గాని సంసారం ఇలా నడి రోడ్లోకి వచ్చేస్తుందని కలలో కూడా ఊహించలేదు. వయసుకు వస్తున్న కన్న కూతురికి ఏమీ చెప్పుకోలేకపోతున్న కూతురికి కన్న తండ్రిగా ఏమీ చేయలేకపోయాడు. వేలకు వేలు గుప్పించే తాహత లేకున్నా అప్పులు చేసి వాణ్ణి అంత వాణ్ణి చేస్తే వాడు అంత పని చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయినందుకు వాడి మీద కోపం కలిగింది. తన మీద తనకే అసహ్యం వేసింది. తనకి బాగా గుర్తు. తల్లిదండ్రులు అనారోగ్యంగా ఉన్న కారణంగా తనకు ఆ రోజుల్లో గోల్డ్ మెడల్ స్కూల్లో బహుమతిగా ఇచ్చిన పై చదువులకు వెళ్లకుండా ఆ వ్యవసాయమే చేసుకుంటూ తల్లిదండ్రుల్ని కాపాడాడు. తనకు పుట్టిన కొడుకు తనలాగే కుటుంబాన్ని కాపాడతాడని కొండంత ఆశ పెట్టుకుంటే అడియాసల పాలు చేశాడు. కూతురికి తీరని లోటు చేశానన్న బాధ ఆయన్ని నిలవనీయలేదు. వెంటనే పట్నం బయలుదేరారు సూరిశాస్త్రి. ఇవాళెందుకో లలితకి స్కూలుకి వెళ్లాలనిపించలేదు. తల్లి అడగనే అడిగింది. లలిత, రేపటినుంచి ఎటు సంక్రాంతి సెలవులు, ఈ ఒక్కరోజు వెళ్ళలేదేంటే? వద్దమ్మా, నన్ను బలవంతం చెయ్యకు, కొంచెం తలనొప్పిగా ఉంది అంది లలిత. ఆమె ఉద్దేశం స్కూలుకెడితే అంతా దెప్పి పొడుస్తారని. అందుకే అలా చెప్పేసింది. పట్నం నుంచి తిరిగి వస్తూ లలితకి ఆమె కోరిన వంగపండు రంగు పట్టుపరికిణి, జాకెట్టు, దాని మీదకి మ్యాచింగ్ బంగారు రంగు ఛాయ ఓణి కష్టపడి వెతికి మరీ తీసుకొచ్చాడు. ఆ పార్సెల్ తీసుకొచ్చి కూతురి చేతిలో పెట్టాడు. ఇదేంటి నాన్న, తీసి చూడమ్మా తండ్రి అంటుండగా లోపలి గదిలోంచి బయట వరండాలోకి తల్లి వస్తూనే, ఏమండి చూశారు? అమ్మాయి ఇవాళ బడికి ఎగనామం పెట్టింది. మీరైనా దాన్ని కాస్త వెళ్ళమని చెబుదురు అంది. వెడుతుందే, నే చెబుతాగా. నువ్వు కూడా ఇటొచ్చి చూడు ఏం తెచ్చానో అన్నారు. పార్సిల్ విప్పి తీసింది. దగదగమంటూ మెరిశాయి పట్టుబట్టలు. నాన్న, ఆమెలో 1000 కోట్ల కాంతి వెలుగులు. ఆ తండ్రికి కొండంత ఆనందం. ఎంత బావున్నాయండి ఈ బట్టల్లో, మన అమ్మాయి సాక్షాత్తు లక్ష్మిలా ఉంటుందండి అంది తల్లి. అవునే, ఇంకా ఆయనకి మాటలు రావడం లేదు. ఆ బట్టల్ని ఒంటి మీద వేసి చూసుకుంటూ ఆ ఆనందంలో అలా పరిగెడుతూ గదిలో అద్దం దగ్గరికి వెళ్ళింది లలిత. బీరువా తలుపు తెరుస్తూ అద్దంలో చూసుకుంది. ఎంతో మురిసిపోయింది. ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి గొప్పగా చెప్పాలనుకుని ఉబలాట పడింది. వెంటనే ఆ కొత్త బట్టల్ని మడిచి బీరువాలో పెడుతూ పై రేకు అద్దాల కేసులో ఉన్న భరిణ వైపు చూసింది. అది ఖాళీగా ఉండడంతో దృష్టి దానిమీద పడింది. దానిలో ఎప్పుడూ ఉండే గోల్డ్ మెడల్. అది ఏమైంది? ఆమెలో ఎన్నో ఆలోచనలు. ఈ బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ పరిస్థితుల్లో ఆయనకి ఇంత డబ్బెక్కడిది? అదే గనక నిజమైతే తాను తట్టుకోలేదు. ఉండబట్టలేక వెళ్ళి తండ్రిని అడిగేసింది. నాన్న, ఇప్పుడెందుకు నాన్న బట్టలు? మన పరిస్థితి కూడా బాగోలేదు కదా. ఎవరో చేస్తారని నమ్మి కన్న తండ్రిగా నీకు చెయ్యాల్సిన బాధ్యత నేను చేయలేదమ్మా. అదే నే చేసిన పెద్ద తప్పు. నాన్న, ఆమె కన్నీళ్ళు ఆగడం లేదు. 3 ఏళ్లుగా నువ్వు కోరుకుంటే నేను లెక్క చెయ్యలేదమ్మా. ఇప్పుడు అలా జరగకూడదు. ఇక నుంచి అలా జరగనివ్వను కూడా. నీ సంతోషం కంటే మాకు కావలసిందేముందమ్మా? ఆయన మాట్లాడుతూ చిరిగిన పంచెను చొక్కాతో కప్పుతుండడం గమనించింది లలిత. నాన్న, పండగలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి. పోనీ బట్టలు ఈ పండక్కి కాకపోతే వచ్చే పండక్కి తీసుకుంటాం. అందుకని డబ్బు లేని సమయంలో బాధగా అంది లలిత. లేకపోలేదమ్మా, నేను అప్పు చేసి తేలేదు. నా కృషికి బహుమతిగా ఆనాడిచ్చిన బంగారు పతకాన్ని కొరవ పెట్టి తెచ్చాను. రేపు పంటలో డబ్బొచ్చాక దాన్ని విడిపించేస్తాను. నువ్వేం దిగులు పడకు అన్నారు శాస్త్రి. నాన్న అంటూ ఏదో చెప్పేంతలో, ఊరుకోమ్మా, మీ నాన్నగారు సంతోషం కొద్దీ తెచ్చారు అంతే కదా, కాదనకు అంది తల్లి. లలిత, ఏమిటి ఇవాళ స్కూలుకు వెళ్ళనన్నావుట అన్నారు శాస్త్రి. ఇదిగో బయలుదేరుతున్నా నాన్నగారు అంటూ వెళుతూ తన దగ్గర ఎప్పటినుంచో దాచుకున్న 170 రూపాయలు పుస్తకంలో పెట్టుకుని తీసుకెళ్ళింది. ఆ ఊర్లోనే ఉన్న బట్టల షాపులోకెళ్ళి
బట్టలు కొని తీసుకుంది. స్కూలుకి వెళ్లకుండా ఇంటివైపు దారి తీసింది. శాస్త్రి వరండాలో కూర్చున్నారు. భార్య నారాయణమ్మ ఆకుకూర తరుగుతోంది. అప్పుడే తిరిగి వస్తున్న కూతుర్ని చూసి, ఏమిటి స్కూల్ లేదా అంది తల్లి. అది కాదమ్మా. ఏమైందమ్మా అన్నారు శాస్త్రి. నాన్నగారు, నా దగ్గర అప్పుడప్పుడు మీరిచ్చిన డబ్బులున్నాయి కదా, అవి పెట్టి మీకు పంచా, అమ్మకు చీర తీసుకున్నాను నాన్నగారు అంటూ పార్సిల్ ఆయన చేతికిచ్చింది. శాస్త్రిగారు తన తొడపై చిరిగిన పంచెను చూశారు. కూతుర్ని చూశారు. నాన్న, బయట తిరిగే మీరు చులకనవడం నాకిష్టం లేదు అంది లలిత. అది మీ కూతురండి. చిరుగు కనబడకుండా ఆ పంచెని సరిచేస్తూ అంది తల్లి. అమ్మా లలిత, మాకెందుకమ్మా ఇవి? బావుందండి మీ తండ్రి కూతుర్ల మమకారం. రేపు సంక్రాంతి పండక్కి మనం కూడా తనతో పాటే కట్టుకోవాలని అది ఆశపడింది. దాని డబ్బులతోనే కదా కొంది. కాదనకండి. మా మంచి అమ్మ తల్లికి ముద్దిచ్చింది, అర్థం చేసుకుందని. కూతురు భావం గ్రహించిన సూర్యశాస్త్రి గారికి కన్నీళ్లు ఆగకపోయినా ఆ కళ్లల్లో చిరు దర్పం. కొరివి పెట్టే మనసులేని కొడుకు కన్నా మనసు ఉండి ప్రాణమిచ్చే కూతురే మిన్న అనిపించింది. నేను స్కూలుకి వెళ్ళొస్తా నాన్నగారు. వస్తానమ్మా నవ్వుతూ స్కూలు వైపు దారి తీసింది లలిత. పట్టుపరికిని మా నాన్నగారు కూడా తీసుకొచ్చారని గర్వంగా చెప్పడానికి. ఇన్నాళ్లు పెద్దవాణ్ణి చెయ్యాలని కొడుకు గురించి అహర్నిశలు శ్రమించిన తను ఇక నుండి కూతురు జీవితం ఎంతో ఉన్నతంగా ఉండేలా చూడాలని నిశ్చయించుకున్నారు సూర్యశాస్త్రి గారు స్కూలుకెళ్తున్న కూతుర్ని చూస్తూ. కథ సమాప్తం.